జరగడం లేదు. ధ్యానం చేస్తే ప్రశాంతత వస్తుంది అంటున్నారు, కానీ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది మనం నిజంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంలా. పొద్దున్నే వస్తున్నారు, సిట్టింగ్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అందరికీ అదే సమస్య ఉంది, అన్ని సెంటర్స్లో అదే సమస్య ఉంది. నేను కొద్దిగా ఆలోచించి ఇదేదో డెప్త్లో చెప్పాల్సి వస్తుంది అనేసి ఈ దశ నియమాల గురించి ఎక్కువ చెప్తున్నాను అనమాట. సో బై దట్ మనం దశ నియమాలు ఎక్కువ ఫాలో అవుతే ఆటోమేటిక్గా దాని వైబ్రేషన్తో పక్క వాళ్ళు కూడా దశ నియమాలు ఫాలో అవుతారు. సో ఈరోజు విస్పర్ అదే అనమాట. సో January 14, 2000 ఉదయం 8 గంటలకి మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మొత్తం అంతా అనుగ్రహమే. మనం కూడా జీవించి ఉన్నాం అంటే అది అనుగ్రహం. అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా మీరు ఎదగడానికి మార్గాలు మాత్రమే. ఆనందాలు, విషాదాలు అన్నీ కూడా ఈ విస్తృత కార్యక్రమంలో అంతర్భాగాలే. మీ ఆత్మవికాసానికి అవసరమైన పరికరం మీ చేతిలోనే ఉంది. కష్టాలను కృతజ్ఞతతో స్వీకరించడం అనేది ఒక గొప్ప అనుగ్రహం. అంటే అది కూడా అనుగ్రహమే అంటున్నారు, అంటే భగవంతుడే అనుగ్రహించాలి అది కూడా అంటున్నారు. ఇది అంగీకరించడం కష్టంగా అనిపించవచ్చు, మేము ఏమి మహాత్ములం కాము అని మీరు అనవచ్చు. అయినా మా దృష్టిలో ఈ మాటకు విలువ ఉండదు. లైట్లు కొడతానే. అయినా మా దృష్టిలో ఈ మాటకు విలువ లేదు. మేము చెప్పేవి మీకు అందని విధంగా ఉన్నప్పటికీ మీ యాత్రలో ఏదో ఒక దశలో కదలకుండా కూర్చోండి. ఓకే. ఈ జన్మలో కాకపోతే మీ యాత్రలో ఏదో ఒక దశలో, ఈ జన్మలో కాకపోతే మరొక జన్మలో పూర్తిగా సహేతుకంగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే సంపూర్ణంగా చెప్పే విషయానికి కట్టుబడి ఉంటారు కూడా. మనుషులందరూ వాళ్ళ జీవితం సంతోషాన్ని అన్వేషిస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండే జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే తల్లులు చిన్నపిల్లలకు చెప్పుకునే కథల్లోలా దుష్టులను దూరంగా ఉంచి విషాదాలు రాకుండా అన్నీ చేసినట్టుగా వాళ్ళ కథలు కూడా చాలా అందంగా ఉండాలనుకుంటారు. మీ కథ మీరు రాసుకోవడం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఏదో ఒకరోజు నిర్వాణం పొందాలన్న నిజమైన తపనతో పెద్ద అడుగులు వేస్తూ ముందుకు సాగే ఒక అందమైన కథగా దాస్య శృంఖలాల నుంచి మిమ్మల్ని మీరు విడిపించుకొని మీ దివ్య గురుదేవుల సృజించిన అమితానందంగా ఉండే జీవుల్లా ఉండాలనుకునే విధంగా మీరు మీ కథ రాసుకోవడం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది బాబూజీ. ఈ విస్పర్కు చాలా డెప్త్ ఉందన్నమాట. మొత్తం విస్పర్ అంతా ఒక డెప్తే. సో మనం మామూలుగా ఏమనుకుంటాము, మనకు కష్టాలు ఉండకూడదు అనుకుంటాము. బట్ కష్టాలు అనేది ఒక ఎక్సర్సైజ్. లైఫ్లో మనం ఫేస్ చేసే ప్రతి మనిషి ఒక ఎక్సర్సైజ్. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా అనేది ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే, వాళ్ళను మనలో ఎలా కలుపుకోవాలి, వాళ్ళతో మనకున్న సంస్కారాలు ఎలా తొలగించుకోవాలి అనేది స్పిరిచువల్ పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. మన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి, అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతాయి. సో ఆ గొడవలో ఫిజికల్గా వాళ్ళను మనము డిటాచ్ కావచ్చు, అటాచ్ కావచ్చు. బట్ స్పిరిచువల్గా అసలు ఆ పర్సన్తో మనకు గొడవ అవుతున్నదే సంస్కారం వల్ల. ఆ సంస్కారాలను తొలగించుకోవడం స్పిరిచువల్ పార్ట్. తొలగించుకుంటూ ఆ రిలేషన్ని పూర్తిగా లవ్లీగా మార్చుకోవడం స్పిరిచువల్ పార్ట్. అందువల్ల కష్టాలను ఆ రకంగా ఎక్సర్సైజ్ లాగా భావించుకొని చేయగలిగితే ఓకే, మనము ఆధ్యాత్మికంగానే ఎదుగుతాం. అట్లా కాకుండా కష్టాలు వస్తున్నాయని చెప్పి ప్రతి చోట కట్ చేసుకుంటూ పోవడం ఒక రకంగా, ఇంకా నేను కూడా నేర్చుకుంటున్న ప్రాసెస్. నువ్వేమన్నా మహాత్ముడిగా అని మీరు అడగాలి, నేను చెప్తాను. నేనేమి అది కాదనమాట. వీఆర్ నాట్ ఎక్సెప్షన్, స్టిల్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఫర్ దట్. ఐ వాంట్ టు కీప్ ఎవ్రీ వన్ హ్యాపీ విత్ ఏ ప్యూర్ స్పిరిచువల్ రిలేషన్. దెర్ ఈజ్ నో ఫ్రెండ్షిప్, దెర్ ఈజ్ నో బ్లడ్ రిలేషన్, దెర్ ఈజ్ నో మెటీరియల్ రిలేషన్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ హార్ట్ టు హార్ట్. సో మై గాడ్ ఈజ్ టాకింగ్ టు యువర్ ఇన్నర్ గాడ్. దట్స్ హౌ వీ హ్యావ్ టు కనెక్ట్ ద పీపుల్ అండ్ వీ హ్యావ్ టు లెట్ దెమ్ నో అనమాట. సో దీంట్లో చెప్పినట్టుగా మేము మహాత్ములం కాదు, నేను కూడా మహాత్ముని కాదు, నేను ఎట్లా చేయగలను అని నాకే వస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ అంతా ఇదే ఒక చిన్న రియలైజేషన్తో యుద్ధం చేసినట్టు అయింది నాకు. ఒక మనిషితో అంతర్యుద్ధం నడుస్తుంది విపరీతంగా. దాంట్లో యూనివర్సల్ లవ్ అనేది నువ్వు ఎక్కడుంది, నువ్వు అంత అంతర్యుద్ధం చేస్తాను, క్షమించు అని అంటున్నాను అని వస్తా ఉంటే అంత ఈజీ కాదు. నేను అట్లా ఒప్పుకోలేనని నేనే అంతరాత్మతో మాస్టర్ గారితో ఇంత లోపల సంఘర్షణ నడుస్తాను. ఆయన ఇచ్చే యూనివర్సల్ లవ్ని నా హార్ట్లో ఉన్న కొన్ని సంస్కారాలు ఆపుతున్నాయి. సో ప్రాబ్లం ఎక్కడుందంటే మనలో ఉంది. సో దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి హార్ట్ఫుల్నెస్ మూమెంట్ అనేది మాస్టర్ గారు తీసుకొచ్చారు. దానికి దశ నియమాలు, మన మెథడాలజీ అండ్ ఇట్లాంటి విస్పర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ప్రజలు బాగా కనెక్ట్ అవుతారు మనందరికీ కూడా. సో ఆ రకంగా ఈ విస్పర్ అయితే ఒక అద్భుతమే. సో మేము ఏమి మహాత్ములమని కాదు అని మీరు అనవచ్చు. అది మా దృష్టిలో లెక్కే లేదు, ఆ మాటకు మా దృష్టిలో విలువ లేదు. ఇంతకుముందు 6 months బ్యాక్ ఒక విస్పర్ చదివిన. దాంట్లో ఏంటంటే ఎమోషన్స్, మీ లెవెల్ ఆఫ్ ఎమోషన్ ఒకటి ఉంటుంది, మా లెవెల్ ఆఫ్ ఎమోషన్ ఒకటి ఉంటుంది. మీ లెవెల్లో ఎమోషన్ ఏంటంటే
అయ్యో తగిలితే ఎక్కువ కష్టపడితే ఎక్కువ అలసిపోతాడేమో, ఎక్కువ దెబ్బలు తగులుతాయేమో, ఎక్కువ ఇబ్బంది పడతాడేమో అనేది మీ లెవెల్లో. మా లెవెల్లో ఏంటంటే వీడు ఇంతకంటే ఇంకా బెటర్ ప్లే ఎట్లా చేయగలడు, ఇంకా ఎట్లా ఎట్లా కష్టాలను అధిగమించగలడు, ఇంకా ఎంత పవర్ఫుల్గా తయారవ్వగలడు అనేది మా లెవెల్ ఆఫ్ ఎమోషన్. సో ఒక కోచ్ స్టూడెంట్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి అతి కష్టమైన గేమ్స్ ఆడిపిస్తాడంట. ఎందుకంటే అది టాలెంట్ని బయటికి తీయడం. ఆ విస్పర్ ఉంది. సో ఆ విస్పర్కి లింక్ అనమాట. సో ఆ రకంగా పూర్తిగా సహేతుకంగా అర్థం చేసుకోగలుగుతారు. ఏంటి మీరు ఇవన్నీ ఒప్పుకోవాల్సిందే అనే ఒక పాయింట్ ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకుండా అయితే భగవంతుడు విడిచిపెట్టాడు. ఒప్పుకోవాల్సింది. ఈరోజు సహజ మార్గంలో మనందరం ఎందుకు కూర్చున్నామంటే ఒప్పించాడు ఇక్కడ. సో అలా ఆ రకంగా మనల్ని ఒప్పించాడు, అక్కడ కూర్చోబెట్టాడు, అన్నీ చేస్తున్నారు. సో భగవంతుడు కూర్చోబెట్టే స్థితికి వస్తే పెయిన్ఫుల్గా ఉంటుంది. మనమే ముందుకు పడి నిలబడ్డామంటే సంస్కారాలన్నీ తొలగిపోతాయి. ఆ రకంగా మనుషులందరూ వాళ్ళ జీవితంలో సంతోషాన్ని అన్వేషిస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉంటే జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. అది అందరం కోరుకునేదే. నాకేం కష్టాలు ఉండకూడదు, నాకు 10 బిల్డింగ్లు ఉండాలా, 10 బిల్డింగ్ల నుంచి 30 లక్షలు రెంట్ రావాలా, 30 లక్షలతో 4 బెంజ్ కార్లు కొనుక్కోవాలా, బెంజ్ కార్ల పెట్రోల్ ఎప్పుడూ అయిపోకూడదు, ఆ ముందర ఒక డ్రైవర్ ఉండాలి, వెనకాల నేను చాటింగ్ చేసుకుంటుండాలా, యూట్యూబ్ చూసుకుంటుండాలా, ఫేస్బుక్లో చూసుకుంటుండాలా, రీల్స్ చూసుకుంటుండాలా. ఇదే మన కోరికలు. ఏం చేసుకుంటావు దానివల్ల? నలుగురు మనుషులతో తలపడు, వాళ్ళను మార్చడానికి ప్రయత్నించు, వాళ్ళతో ఒక ఎక్సర్సైజ్ చెయ్యి. సో ఒక ప్రిసెప్టర్గా మనం సిట్టింగ్లు ఇస్తాం, వాళ్ళతో కనెక్ట్ కారు, వాళ్ళను మెప్పించడానికి వాళ్ళను మన దగ్గరకు తీర్చుకోవడానికి మనం ఏదో ప్రయత్నం చేసి వాళ్ళతో సక్సీడ్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. సో మీరందరూ రీల్స్ చూస్తారు, నేను రీల్స్ చేస్తా. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఐఎమ్ పుట్టింగ్ అన్ ఎఫర్ట్ టు మేక్ రీల్స్ టు అట్రాక్ట్ యూ. పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటే, ఇప్పుడు ఓరియన్ హోటల్కి వెళ్ళాము, వచ్చి 2-3 సెల్ఫీలు తీసుకొని వెళ్ళారు. అట్లా అంటే అట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఆ రీల్స్ చేయడం. సో లగ్జరీ అనేది, కంఫర్ట్ అనేది మనల్ని ఒక రకంగా ఈ జీవితానికి బానిసల్ని చేస్తుంది. అందుకే చారీజీ మాస్టర్ గారు క్లియర్గా ఒక మాట చెప్తారు, మంచి సంస్కారాలు మీకు బంగారు పంచరం లాంటివి, మీకు స్వేచ్ఛనివ్వవు, దాంట్లో బంధించి ఉండేటట్టు తయారు చేస్తాయంట. రోజు పొద్దున్నే యజమాని కొన్ని గింజలు వేస్తున్నాడు, మధ్యాహ్నం కొన్ని గింజలు వేస్తున్నాడు, రాత్రి కొద్దిగా ఫుడ్ పెడుతున్నాడు, మంచి మంచి నీళ్ళు ఇస్తున్నాడు, ఎప్పటికప్పుడు పంజరాన్ని క్లీన్గా చేస్తున్నాడు. ఈ పంజరంలో కంటే బయట పోయి ఆ పక్కన గద్దలు ఎగురు కొట్టుకుంటాయో, పిల్లులు కొట్టేసి తింటాయో, ఏం తింటాయో, నాకు ఎందుకు ఈ కర్మ, ఈ పంజరంలో హ్యాపీగా ఉందామని దాని కంఫర్ట్కి అలవాటైపోతే ఇట్ కెనాట్ ఫ్లై. వాటి నుంచి తప్పించుకునే శక్తి రాదు. సో అట్లాంటివన్నీ కూడా మనం జీవితంలో నేర్చుకోవాలంటే కష్టాలు ఉండాలి. ఆ కష్టాలు ఎట్లా వస్తాయి మళ్ళీ మనకి? మనం చేసిన సంస్కారాలే. భగవంతుని ప్లే ఏంటి? ఫస్ట్ సంస్కారాలు ఏర్పరచుకునేటట్టు మనకు ఇది ఇస్తాడు, ఫ్రీడమ్ ఇస్తాడు. దాంతో మనం కొవ్వు బట్టి బాగా సంస్కారాలని ఏర్పరచుకుంటాం. అది వచ్చే జన్మలోనో ఈ జన్మలోనో ఆ సంస్కారాలని మనకే కష్టాల రూపంలో పడతాయి. ఇది నాకేం సంబంధం అంటుంటాం. మీరు ఒప్పుకోవాల్సిందే, నీకు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో. కష్టాలు నేను క్రియేట్ చేయాల, నీ అంతటా నువ్వు సంస్కారాలుగా క్రియేట్ చేసుకున్నావు. సో గేమ్ అంతా మొత్తం ఆయన ఆడేది, మధ్యలో బలిపశువులు తిక్కోలు మనం. ఈ రకంగా ఉంటుంది మాస్టర్ గారి ప్లే. సో మీ కథ మీరు రాసుకోవడం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఏదో ఒక రోజు నిర్వాణం పొందాలన్న నిజమైన తపనతో పెద్ద పెద్ద అడుగులు వేస్తూ, ఏదో ఒకరోజు నిర్వాణం పొందాలన్నా అనే ఒక మాట మనం టైమ్లీగా చూసుకుంటే, ఇంకా 60 ఇయర్స్ ఉంటుంది అబ్బా నాకు గుండెపోటు రాకుండా, ఇంకా 65 ఇయర్స్ బతుకుతాను, నా గుండెకాయ పెద్దది, ఆ బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ట్యాబ్లెట్లు వేసుకుంటే సరిపోతాలే అనే ఒక క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు ఉంటాం. నెక్స్ట్ మినిట్ చావు వస్తుందని ఎవడు కల్లో కూడా ఊహించుకోడు. నో వన్ కెన్ ఇమాజిన్, నో వన్ విల్ ఎక్స్పెక్ట్ దట్ ఆల్సో. బట్ మాస్టర్ ఏమంటున్నాడు, థియరిటికల్గా అది నీ ముందరే ఉందనుకోండి, ముందుకు కదలు. సో థియరిటికల్గా చావు నా ముందరే ఉందనుకుంటే ఏమవుతుంది? నెక్స్ట్ మినిట్ చచ్చిపోతానేమో అంటే ఏమవుతుంది? సో 2016లో మా ఫ్రెండ్ ఒకటి యాక్సిడెంట్లో చనిపోయాడు. పొద్దున్న హాయి పెట్టాడు, మధ్యాహ్నానికి యాక్సిడెంట్లో టికెట్ కొట్టినాడు. చూసాను భార్య పిల్లలందరూ రోడ్డు మీద పడినారు. నాకు భయం వేసి వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ చేసిన, వాళ్ళన్న కంఫర్ట్ ఉండాలని. సో ప్రిపరేషన్ అయిపోతుంది. సో చావును ఆహ్వానించడంలో ఏంటంటే ప్రిపరేషన్ అయిపోతుంది. మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయిపోతాం. సో ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటి? గాడ్లీ ప్రిపరేషన్ ఏంటి? సంస్కారాలన్నీ తొలగించుకొని సిద్ధంగా ఉండడం. సంస్కారాలు ఎట్లా తొలగిపోతాయి? మనం అటాచ్మెంట్స్ వదులుకుంటే తొలగిపోతాయి. నా కార్ బాయ్ దాంతో సంస్కారం ఉండకూడదు, కానీ కార్ నాకే ఉండాలి. కామన్ లాజిక్. మనందరం కోరుకునేది అయితే నా బిల్డింగ్లన్నీ నాకే ఉండాలి, కానీ దాంతో అటాచ్మెంట్ ఉండకూడదు. బిల్డింగ్ నీ దగ్గరే ఉండాలంటున్నావు, నీతో అటాచ్మెంట్ ఉండకూడదు అనేది ఒక ఫౌల్ ప్లే విత్ గాడ్. భగవంతునితో అదొక రకమైన ఫౌల్ ప్లే చేస్తుంటాం అన్నమాట మనం. నాకు దేని మీద ఆశ లేదు, కానీ అన్నీ నా దగ్గరే ఉండాలి. సో ఈ టైప్ ఆఫ్ ఫౌల్ ప్లేలో భగవంతుడు కూడా జోక్స్, బలి జోక్ వేస్తున్నాడు అనుకుంటుంటాడు ఆయన.
హీ నోస్ వాట్ వీఆర్ డూయింగ్. సో అట్లా అటాచ్మెంట్ లేకుండా విల్ ఎర్న్ ఫర్ ఫుడ్, ఎర్న్ ఫర్ మనీ, ఎర్న్ ఫర్ కిడ్స్. పిల్లల కోసం కష్టపడతాం, వాళ్ళని నిలబెడతాం, వాళ్ళకన్నీ తీసి పెడతాం. బట్ వీ నెవర్ హ్యావ్ అటాచ్మెంట్. అది అటాచ్మెంట్ లేకుండా బతకడం ఎట్లా? డిటాచ్మెంట్ అనేది నెగిటివ్ పాలసీ. ఏమై రైట్ ఆర్ నాట్? వద్దు అనడం 100% నెగిటివ్ పాలసీ. భగవంతుని స్మరణలో అంటే దాజీ గారిని స్మరించుకుంటూ నువ్వు చేసే పనిలో విముక్తి వచ్చేస్తుంది. జస్ట్ లాస్ట్ వీక్ తాడిపత్రికి వెళ్ళొచ్చాను. తాడిపత్రికి వెళ్ళొచ్చిన తర్వాత వెడ్నెస్డే వరకు కొద్దిగా నాకు ఏదో కొద్దిగా మెంటల్గా ఇంట్లో కొద్దిగా ప్రొఫెషన్లో కొద్దిగా కేసు విషయం డిస్టర్బ్ అయినాను కొద్దిగా అనుకుంటూ, వెడ్నెస్డే నుంచి ఒక డిఫరెంట్ కండిషన్ అనమాట. ఎట్లా అంటే పూర్తిగా సంస్కారాలు లేని స్థితి ఒకటి రిమెంబరెన్స్తో కొన్ని సెకండ్ల పాటు ఎస్టాబ్లిష్ అవుతుంది. అది నిలబెట్టుకునే లోపల కొత్త దాని గురించి నేను ఆలోచిస్తాను. సో రిమెంబరెన్స్లో ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. దాంట్లో ఒక బ్యూటిఫుల్ స్టేట్ ఏంటంటే పూర్తిగా భౌతిక స్థితిని దాటి లయావస్థ స్థితిలో అన్నీ ఉన్నట్టు ఉంటూ ఇది చిన్న పని అయిపోయింది. ఎర్త్లీ లైఫ్ అనేది నాకు చాలా చిన్న జీవితం అయిపోయింది. అట్లా అనిపించింది అనమాట కొన్ని నిమిషాల పాటు. సో దాన్ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ సాధన చేస్తాను. సో అట్లా పెద్ద అడుగులు వేస్తూ అంటే నిరంతరం సంస్కారాలు ఉండకూడదు, మనకొద్దు. మాస్టర్ గారే మన జీవితం, అది పెద్ద అడుగులు అంతే. మాస్టర్ గారే నా జీవితం అనేంత పెద్దగా అడుగులు వేస్తూ ముందుకు సాగే ఒక అద్భుతమైన కథగా దాస్య శృంఖలాల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకొని. సో ఇక్కడ మాస్టర్ యువర్ సెల్ఫ్ నా సెకండ్ ఛానల్ పేరు. ఏంటంటే మాస్టర్ యువర్ సెల్ఫ్ అంటే నా నుండి నాకు విముక్తి. నా టేబుల్ పైన ఒక కొటేషన్ పెట్టుకుంటా చారిజీది, ఎప్పుడు నా కళ్ళ ముందరే 6 years నుంచి ఉంది. ముక్తి అంటున్నాము. ఏంటా ముక్తి అంటే ముక్తి ఫ్రమ్ సెల్ఫ్, నేను అనే దాని నుండి ముక్తి. కొన్ని యుగాలుగా జన్మలుగా కొన్ని తరతరాలుగా కొన్ని జన్మల నుంచి నిన్ను నువ్వు తయారు చేసుకున్న నేను అనే దాంట్లో నుంచి నీకు విముక్తి అంతే. ఈ భూమిని వదిలిపోయేది కాదు, ఈ సృష్టిని వదిలిపోయేది కాదు, ఈ పని చేయకుండా ఆపేసేది కాదు, ఇవన్నీ కాదు. నేను అనే దాని నుంచి బయటపడ్డావు. అందుకే మాస్టర్ యువర్ సెల్ఫ్ అనే ఛానల్ పేరు పెట్టి దాన్ని గురువుగారికి అంకితం చేసి పెట్టుకున్నాం. సో అలా మిమ్మల్ని మీరు విడిపించుకొని, ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, నేను విడిపించను, మిమ్మల్ని మీరు విడిపించుకొని సెల్ఫ్ అనే దాని నుండి నేను అనే దాన్ని బయటపడి మీ దివ్య గురుదేవులు సృజించిన అమితానందంగా ఉండే జీవుల్లా ఆ హార్ట్ఫుల్నెస్తో ఆ సిట్టింగ్లు ఇచ్చుకుంటా వచ్చే ఎక్స్పీరియన్స్ కోసం బతుకుతా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా ఉండాలనుకునే విధంగా మీ కథ మీరు రాసుకోవడం అనేది మీ మీద ఆధారపడింది. సో ఈ ప్రాక్టీస్ చేయడము, హార్ట్ఫుల్నెస్ మూమెంట్ తీసుకురావడము, ప్రజల్లోకి హార్ట్ఫుల్నెస్ తీసుకుపోవడము, దశనియమాలు 100% ఎసెన్స్ ఆఫ్ లైఫ్. సహజ మార్గం, లైఫ్ కాదే సహజ మార్గం. సో మనమందరం కూడా రాత్రి కూడా మా సుబ్బుని అడిగినా, నువ్వు పొద్దున్నే గుడికి పోతున్నావు, మధ్యాహ్నం ఆఫీస్కి పోతున్నావు, హాస్పిటల్ పోయి కాల్స్ అన్నీ చూసుకుంటున్నావు, సాయంత్రం ఫ్యామిలీ టైం గడుపుతున్నావు, రాత్రి పడుకుంటున్నావు. దీంట్లో గుడికి మిగతా జీవితాలకు లింక్ ఏంటన్నా? మనం కూడా రోజు పొద్దున్నే ధ్యానం చేస్తున్నాం, మధ్యాహ్నం వెళ్ళి ఆఫీసులకు అటెండ్ అవుతున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, సాయంత్రం మళ్ళీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాం, రాత్రి పడుకుంటున్నాం. సో దీనికి సహజ మార్గానికి కనెక్షన్ ఎక్కడొచ్చింది? ఆ కనెక్షన్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే లైఫ్లో ప్రతిదీ మాస్టర్ పరం అయిపోతుంది. ఆ ఎస్టాబ్లిష్ చేయాలంటే దశనియమాలు ఈజ్ ద ఓన్లీ వే. పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి వరకు మాస్టర్ల ఐక్యత నెంబర్ 1. 3వ నియమం ఫస్ట్ పెట్టేసి బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. మాస్టర్ల ఐక్యత అనేది నీ ప్రథమ లక్ష్యం అయినప్పుడు దెన్ ఆటోమేటికల్లీ ఫస్ట్ సెకండ్ ఫాలో అవుతావు. ఇంక మాస్టర్ పొద్దున్నే లేసి ధ్యానం చేసేసినావు, ప్రేయర్ చేసేటప్పుడు అబ్బా ధ్యానంలో మొత్తం నాకు వచ్చేసేయాలి, ఈరోజు ఐక్యమైపోవాలా, అయిపోయింది. 4th బీ న్యాచురల్ అండ్ ట్రూత్ఫుల్. 5 ఆల్ ట్రీట్ యాజ్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 6 అందరినీ నా సోదరులు అనుకొని సర్వీస్ చేయి, కష్టాలను భగవంతుని వరాలుగా అనుకో. 7 ఎవరో చేసిన తప్పులు మన పట్ల అవి కూడా క్షమించి వదిలేసి భగవంతుని వరాలుగా స్వీకరించు. నాకు తెలిసి అందరూ అక్కడే ప్రాబ్లంలో ఫేస్ చేస్తారు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. 8 లివ్ ఇన్ రిమెంబరెన్స్ విత్ వాట్ వీ హ్యావ్. 9 బిహేవ్ లైక్ ఎవోకింగ్ లవ్ అండ్ కంపాషన్ ఇన్ అదర్స్ like Jesus Christ. 10 at bedtime prayer confess yourself with God and go ahead with surrender. Offer your all problems to the God and go ahead. సో ఈ దశ నియమాలు కనుక లైఫ్లో కరెక్ట్ ఫాలో కాగలిగితే ఈ విస్పర్ కొన్ని గంటల్లో ఫాలో అయిపోయి అమలు పరిచినట్టే. కాగలేకపోతే ఈ పేపరే, ఆ విస్పరే, మాస్టర్ గారే, మనమే ఇదే చెప్పుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇండివిజువల్ ప్రిపరేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఒక గుంపులో చెప్పేస్తే అది ఇంటెన్సివ్ కేర్ లాగా ఉండట్లా. సో ఒక ఇండివిజువల్గా విడమర్చి చూడు బ్రదర్ ఇట్లా చేసుకోవచ్చు మన దశనియమాలు. సో మనమే ఫాలో అయితే మన ఆటోమేటిక్గా ఫాలో అవుతుంటాయి. సో నేను పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒక ఎక్సర్సైజ్ సీరియస్గా ఫాలో అవుతుంటా. సో ప్రిసెప్టర్ కాకముందే ఫాలో చేసినాను. అది యాక్చువల్ మాస్టర్ గారికి కూడా మెసేజ్ పెట్టాను.
వాట్ ఈస్ దట్ ఎక్సర్సైజ్ అంటే మాస్టర్ గారు హార్ట్ఫుల్నెస్ మూమెంట్ వస్తేనే ఒక సజెషన్ ఇచ్చారు. మన చుట్టూ ఉన్న అన్నీ కూడా భగవంతునిలో ప్రేమతో లీనమైపోయి అన్నిట్లో కూడా భగవంతుని తత్వం విరజిల్లుతాంది అనేసి ఒక భావం పెట్టుకోండి అని చెప్పాడు. అది నా క్లినిక్లో పెట్టుకున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరు మెడిటేషన్ గురించే మాట్లాడడం. నాకు ఆశ్చర్యం అయిపోయి అది మెయిల్ పెట్టాను మాస్టర్ గారికి, ఇట్లా జరుగుతుంది నా క్లినిక్లో, ఆ సజెషన్ ఫాలో అవుతున్నా, దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మై క్లినిక్ అంటే ఎక్సలెంట్ ప్లీజ్ ప్రొసీడ్ అని వచ్చింది. దాజీగిరి దగ్గర నుంచి రిప్లై వచ్చింది. సో ఇప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు 4 అవర్స్ సైకిల్ పెట్టుకున్నాను. ఫస్ట్ 6 to 7 ఆల్ మై సరౌండింగ్స్ ఆర్ డీప్లీ అబ్జర్వ్డ్ ఇన్ గాడ్లీ రిమెంబరెన్స్. భగవంతునిలో అన్నీ లీనమైపోతున్నాయి. పశుపక్షాదులు, మనుషులు, పరిసరాలన్నీ కూడా ఛార్జ్ చేయబడుతున్నాయి. 6 to 7 పెట్టుకుంటాను. 7 to 8 భగవంతుని కృపతో అన్నీ భగవంతుని స్థాయికి చేరుతున్నాయని పెట్టుకుంటా. 8 నుంచి 8:30 వరకు అందరిలోనూ భగవంతుని పట్ల ప్రేమ, విశ్వాసం, జీవితం పట్ల నిజమైన విశ్వాసం, కరెక్ట్ థింకింగ్, రైట్ అండర్స్టాండింగ్, హానెస్ట్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ అనేది 8 to 8:30 పెట్టింటాను. 8:30 to 9 అందరూ భగవంతుని పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు సహజ మార్గం వైపు ఆకర్షితులు అవుతున్నారని పెట్టింటాను. 9 నాలో చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్న అన్నీ కూడా భగవంతునిలో లీనమవుతూ ఎవ్రీథింగ్ దే ఆర్ ఇన్ ఆస్మోసిస్ విత్ గాడ్ అండ్ డ్రాయింగ్ ఏం చేస్తున్నారు మోడరేషన్, భగవంతుని నుంచి సమతుల్యతను తమలో చేర్చుకుంటున్నాయి అనే ఒక సజెషన్. 9కి అయిపోయి 10కి అయిపోయింది. మళ్ళీ 10కి 11 వరకు ఫస్ట్ది, 11 to 12 సెకండ్ది, 12 to 12:30 థర్డ్ది, 12:30 to 1 మళ్ళీ 4ది, 1 to 2 మళ్ళీ ఇది, అట్లా 2 నుంచి మళ్ళీ 6 నుంచి మళ్ళీ 10 నుంచి మళ్ళీ 2 వరకు. ఎప్పుడు ఎంతసేపు మేలుకుంటే అంతసేపు కొట్టుకుంటా ఉంటాను. మళ్ళీ పొద్దున్నే స్టార్ట్ చేస్తాను. సో ఈ రూట్లో ఐఎమ్ ట్రయింగ్ టు ఇంబైబ్ అనమాట. అంటే ఆ గాడ్లీ కండిషన్ ఎలా తీసుకోవాలని. ఈ మధ్యలో సిట్టింగ్ ఎప్పుడు వచ్చినా సిట్టింగ్ ఇచ్చేస్తుంటాం, యాబ్సెన్షియల్ రన్ అవుతాయి. సో దట్స్ హౌ ఐ వాంటెడ్ టు బీ ఇది స్ప్రెడ్డింగ్ ఆఫ్ దట్ ఎనర్జీ ఉండాలనుకుంటాను. అదే ట్రై చేస్తున్నాను. సో ఆ ఛానలైజేషన్ కనిపిస్తాం. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ క్రియేట్ బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ ఇన్ అవర్ లైఫ్. నువ్వు మిగతా భౌతిక జీవితం అంటారా, అది మనం కష్టపడుతున్నామనేది మన ఫీలింగు, నేను కష్టపడుతున్నామని భగవంతుని ఫీలింగు. ఎవరు కష్టపడుతున్నారో తెలియదు, అదొక మాయ. టెన్షన్ నేను కదా పడేది, నీకేం తెలుసు అని భగవంతుని ప్రశ్నిస్తాం ఒకసారి. అని నేను అనేదంతా ప్రశ్నిస్తే సర్లే మూసుకొని ధ్యానంలో ఉండు, నేను కదా అనంత విషయానికి నేను కదా రాజునని ఆయన చెప్తాడు. సో దీంట్లో ఏంటంటే రిమెంబరెన్స్లో చెప్పి అది జనరేట్ కూడా కాదు, ఇద్దరం కలిపి ఇది కంబైన్డ్ బిజినెస్ అవుతుంది. కంబైన్డ్ బిజినెస్ కాదు, సింగిల్ బిజినెస్. ఆయనలోకి వెళ్ళిపోయి మనల్ని కూడా ఆయనలోకి తెచ్చుకొని మనల్ని కూడా ఆయన ఎగుతూ ఉంటాడు. సో ఈ రకంగా వీ కెన్ లివ్ బెటర్ లైఫ్ త్రూ హార్ట్ఫుల్నెస్. ఎక్స్క్లూజివ్లీ యూత్. నేను 26లో మిషన్లోకి జాయిన్ అయినా. జాయిన్ కాలేదు, దుంకేసిన ఒకేసారి. ఓవర్ నైట్ దుంకినా అనమాట. రాత్రి దుంకినాను, పొద్దునకి మిషన్లో మునిగిపోయినాం. ఇంతవరకు తేలదలుచుకోలే. తేల్చకూడదు అని చెప్పేసిన. నువ్వు నన్ను ఎప్పుడే కానీ తేలి బయటికి పోయి తలకాయ బయట పెట్టేటట్టు చేస్తావేమో, నువ్వు ఎప్పటికీ నాకు ఆ దురదృష్టం ఇవ్వకూడదు. నువ్వు ఎప్పుడూ నేను మిషన్లోనే ఉండేటట్టు నువ్వే చూసుకోవాలని మాస్టర్ గారు కూడా ప్రేయర్ చేస్తూనే ఉంటా కంటిన్యూగా. అంతే, వేరే ఆప్షన్ లేదు నీకని చెప్పిన. మాస్టర్ గారికి నీకు ఆప్షన్స్ లేదు, నన్ను భరించుకోవాల్సిందే, నేనేం చేసినా నువ్వు భరించాల్సిందే అని చెప్పిన. సో అది బ్రదర్స్. సో మన అందరికీ ఇవ్వబడిన గొప్ప అవకాశము. విల్ డూ ద బెస్ట్ టు ద మాస్టర్ అండ్ టు ద వరల్డ్, టు ద క్రియేషన్. థ్యాంక్ యూ.